హాయ్ గైస్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈరోజు మనం స్టేరీలో పార్ట్ 14ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అప్పుడే మీకు ఈ పార్ట్ అర్థమవుతుంది. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేస్తే, హీరోయిన్ ఫైర్ స్టోన్ ఆపడం కోసం హీరో బ్రదర్ ని హెల్ప్ అడుగుతుంది కదా, అది హెవెన్ లో ఉన్న రైన్ గాడ్ దగ్గర ఉంది. మనం హెవెన్ నుంచి పర్మిషన్ లేకుండా వచ్చాం, తిరిగి వెళ్తే పనిష్మెంట్ వేస్తారు, అలాగే మళ్ళీ తిరిగి రానివ్వరు అని అంటాడు. హీరోయిన్ మనుషులకి సమస్య వస్తే ఇమ్మోర్టల్స్ వచ్చి ప్రేయర్ చేస్తారు, అలాగే ప్యూరిఫికేషన్ బాటిల్ కూడా తెస్తారు, అప్పుడే మనం దాన్ని తీసేసుకుందాం అని ప్లాన్ వేస్తుంది. బీస్ట్ లోకంలో బీస్ట్ కింగ్ అండ్ క్వీన్ ఆ మ్యాజిక్ ల్యాంప్ చూసి హీరో సిస్టర్ ని గుర్తుపట్టి, బీస్ట్ ప్రిన్స్ బాగానే ఉన్నాడు, తను రెస్ట్ తీసుకుంటున్నాడు, మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు బీస్ట్ ప్రిన్స్ ని కలుద్దురు గాని అని అక్కడి నుంచి పంపించేసి, బీస్ట్ ప్రిన్స్ అండ్ హీరో సిస్టర్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారని హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో హీరో ఇచ్చిన స్టోన్ తో జెనెక్స్ అనే స్టార్ ని క్రియేట్ చేస్తుంది. అది చూసిన వాళ్ళు ఏదో సమస్య వచ్చిందని భయపడి హీరోయిన్ ఫాదర్ దగ్గరికి వెళ్లి చెప్పగా, ఇమ్మోర్టల్స్ కి హ్యూమన్స్ కి ఏదో సమస్య వచ్చింది, ప్రేయర్ చేయడానికి పిలవండి అని అంటాడు. అది చూసిన హీరోయిన్ హీరో బ్రదర్ తో జరిగిందంతా చెప్పి ఇమ్మోర్టల్స్ ప్రేయర్ కోసం వస్తారు అని ప్లాన్ చెప్తుంది. అలాగే ఇమ్మోర్టల్స్ ప్రేయర్ సెరమనీ కోసం భూలోకంకి వస్తారు. ప్లాన్ ప్రకారం హీరోయిన్ తన ఫాదర్ డ్రెస్ ని దొంగలించేస్తుంది అండ్ తన ఫాదర్ సెరమనీ కోసం రెడీ అవుతూ ఉండగా స్పెల్ యూజ్ చేసి తన ఫాదర్ పడిపోయేలా చేస్తుంది. ఇటు సైడ్ బర్డ్ ఫ్రెండ్ హీరోయిన్ ఫాదర్ లా డ్రెస్ వేసుకొని హీరోయిన్ ఫాదర్ లాగా వచ్చేస్తుంది. అలాగే ప్రేయర్ సెరమనీ ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి అని అంటుంది. ఆ ఇమ్మోర్టల్స్ ప్రేయర్ చేస్తూ ఉండగా పాపం బర్డ్ ఫ్రెండ్ ఎక్కడ హీరోయిన్ ఫాదర్ వచ్చేస్తాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. హీరోయిన్ ఫాదర్ రెడీ అవుతుండగా హీరోయిన్ మళ్ళీ స్పెల్ యూజ్ చేసి తన ఫాదర్ డ్రెస్ రిమూవ్ అయ్యేలా చేస్తుంది. బట్ హీరోయిన్ ఫాదర్ ఎలాగోలా రెడీ అయ్యే సెరమనీకి స్టార్ట్ అవుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో బ్రదర్ బర్డ్ ఫ్రెండ్ ఇంకా ప్యూరిఫైయింగ్ బాటిల్ ని తీసుకోలేదు అని చెప్పగా, హీరోయిన్ అండ్ హీరో బ్రదర్ తన ఫాదర్ ని ఫాలో అయ్యి తన ఫాదర్ సెరమనీకి వెళ్లకుండా హీరో బ్రదర్ మ్యాజిక్ యూజ్ చేసి సెరమనీ ప్లేస్ ని దూరంగా అయ్యేలా చేస్తాడు. పాపం హీరోయిన్ ఫాదర్ ఎంత నడిచినా ఆ ప్లేస్ ని చేరుకోలేకపోతాడు. బర్డ్ ఫ్రెండ్ ఫుల్ గా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఫేక్ ప్యూరిఫైయింగ్ బాటిల్ వాటర్ కింద పడిపోవడంతో దాన్ని చూసిన ఆ ఇమ్మోర్టల్ వేరేగా అర్థం చేసుకొని సెరమనీని కంప్లీట్ చేసి ప్యూరిఫైయింగ్ బాటిల్ ఇచ్చేస్తాడు. అది తీసుకొని బర్డ్ ఫ్రెండ్ చిన్న పని ఉందని ఫేక్ ప్యూరిఫైయింగ్ బాటిల్ ఇమ్మోర్టల్ కి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ పాపం తన ఫాదర్ నడవలేకపోవడం చూడలేకపోతుంది. ఆ స్పెల్ ని ఆపేయమంటుంది. హీరో బ్రదర్ కూడా ఆపేస్తాడు. అప్పుడే బర్డ్ ఫ్రెండ్ ఆ ప్యూరిఫైయింగ్ బాటిల్ హీరోయిన్ కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సెకండ్ హీరో వాళ్ళు ఫైర్ హీరో దగ్గరికి వచ్చి ఫైర్ హీరో మీద అటాక్ చేసి ఫైర్ హీరోని చంపాలని చూస్తుండగా సెకండ్ హీరోయిన్ వెళ్ళి ఆపుతుంది. ఫైర్ హీరో తప్పించుకొని ఫైర్ స్టోన్ నుంచి వచ్చే ఫైర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. బయట ఉన్న సెకండ్ హీరో ఫైర్ హీరోని చంపడానికి వెళ్తూ ఉండగా సెకండ్ హీరోయిన్ ఫైర్ హీరోని చంపాలి అని అనుకుంటే ముందు నన్ను చంపండి అని అంటుంది. దానికి సెకండ్ హీరో నేను కింగ్ కావాలి అని అంటే ఫైర్ హీరోని చంపాలి, నువ్వు మీ చెల్లి కోసం ఈ లోకం కోసం ఆలోచిస్తున్నావు, బట్ నా కోసం ఎక్కడ ఆలోచిస్తున్నావు అని అంటాడు. సెకండ్ హీరోయిన్ నీ కోసం ఆలోచిస్తున్నాను కాబట్టే వద్దు అంటున్నా, నా కోసం ఆగిపో ప్లీజ్ అని అంటుంది. హీరోయిన్ వాళ్ళు ప్యూరిఫైయింగ్ బాటిల్ తీసుకొని వస్తూ ఉంటారు. ఫైర్ స్టోన్ నుంచి ఫుల్ గా ఫైర్ వస్తూ ఉంటుంది. సెకండ్ హీరోయిన్ ఫైర్ హీరో కోసం లోపలికి వెళ్ళాలి అనుకుంటుండగా బట్ సెకండ్ హీరో వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఫైర్ స్టోన్ నుంచి ఫుల్ గా ఫైర్ వస్తుంది. దాన్ని ఫైర్ హీరో కంట్రోల్ చేయలేకపోతాడు. దాని వల్ల విలేజ్ అంతా మంటలు అంటుకుంటూ ఉంటాయి. అప్పుడే అక్కడికి హీరోయిన్ అండ్ హీరో బ్రదర్ వచ్చి స్పెల్ యూజ్ చేసి వర్షం పడేలా చేస్తారు. హీరోయిన్ హోలీ క్లాత్ వేసుకొని ఫైర్ హీరో దగ్గరికి వెళ్తుంది. ఫైర్ హీరో దగ్గరికి వెళ్తూ ఉండగా స్లిప్ అయి పడిపోతుంది. ఆ ప్యూరిఫైయింగ్ బాటిల్ కూడా కింద పడిపోతుంది. పాపం ఫైర్ హీరో ఫైర్ ని కంట్రోల్ చేయలేక స్పృహ కోల్పోతాడు. హీరోయిన్ ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది. బట్ ఫైర్ హీరో లెగడు. హీరోయిన్ రాళ్లతో కొట్టి ఫైర్ హీరోని లెగ్సేలా
చేస్తుంది. కట్ చేస్తే ఫైర్ అంతా ఆగిపోతుంది. ఫైర్ హీరో హీరోయిన్ బయటికి వచ్చేస్తారు. మేబీ ప్యూరిఫైయింగ్ బాటిల్ యూజ్ చేసి ఫైర్ స్టోన్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. బర్డ్ ఫ్రెండ్ హీరో బ్రదర్ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఫైర్ హీరో విలేజెస్ ఎలా ఉన్నారు అని అనగా బాగానే ఉన్నారు అని చెప్తారు. హీరోయిన్ ఇప్పుడు నాతో వచ్చేస్తావా అని అనగా ఫైర్ హీరో వస్తాను అని అంటాడు. సెకండ్ హీరో ఫైర్ ఆగిపోయింది, ఇప్పుడు ఫైర్ హీరోని చంపాలి అని అనగా సెకండ్ హీరోయిన్ ఏదో పౌడర్ వాళ్ళ ఐస్ లో వేసి వాళ్ళ ఐస్ కనిపించకుండా చేసి దాన్ని మెడిసిన్ నా ఛాంబర్ లో ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అందరూ వెళ్ళిపోతుండగా ఒక చిన్న బాబు వచ్చి ఫైర్ హీరోకి ఫ్లవర్ ఇస్తాడు. ఫైర్ హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే ఫైర్ హీరో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. సెకండ్ హీరోయిన్ కి ట్రీట్మెంట్ చేస్తుంది. అలాగే సెకండ్ హీరో ఫైర్ హీరోని చంపాలి అనుకుంటున్నాడని ఈ ప్లేస్ ని చేంజ్ చేయమంటుంది. హీరోయిన్ బాగా ఆలోచించి బీస్ట్ లోకంకి వెళ్దాం అని ప్లాన్ వేస్తుంది. కట్ చేస్తే బీస్ట్ లోకంలో బీస్ట్ ప్రిన్స్ హీరో సిస్టర్ ముందు ఊల్ఫ్ లాగా మారినందుకు చాలా ఎంబారెస్ గా ఫీల్ అవుతూ ఉండగా హీరో సిస్టర్ ఫుడ్ తీసుకొని వస్తుంది. బీస్ట్ ప్రిన్స్ సిగ్గుపడుతూ బ్లాంకెట్ కప్పుకుంటూ ఆకలిగా లేదు అని అనగా హీరో సిస్టర్ ఏడుస్తుంది. అది చూసి బీస్ట్ ప్రిన్స్ వద్దు, ఎందుకు ఏడుస్తున్నావు అని అనగా హీరో సిస్టర్ నా కోసం నువ్వు నీ ఇంటర్నల్ పవర్ ని యూజ్ చేసావు, నీకు థ్యాంక్ యూ చెప్దామంటే నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, అందుకే ఏడుస్తున్నా. నేను నా డాగ్ ని చాలా మిస్ అయ్యాను, అప్పుడు కూడా నువ్వు నిజం చెప్పలేదు అని అనగా బీస్ట్ ప్రిన్స్ సారీ చెప్పి జోక్స్ వేసి హీరో సిస్టర్ ని నవ్వించి తను తెచ్చిన సూప్ బాగోకపోయినా తాగుతాడు. హీరో సిస్టర్ తన కోసం కుక్ చేసినప్పుడు హ్యాండ్ ని కాల్చుకుంది అని తెలిసి ఇంప్రెస్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో ఫైర్ హీరో హీరోయిన్ సెకండ్ హీరోయిన్ బీస్ట్ ఫ్రెండ్స్ అండ్ హీరో బ్రదర్ బీస్ట్ లోకంకి వస్తారు. హీరోయిన్ ఫైర్ హీరోకి ఫుడ్ తినిపించి నేను కొంతకాలం నీకు దూరంగా ఉంటాను, నాకు చిన్న పని ఉంది, నువ్వు ఇక్కడే ఉండు అని అనగా ఫైర్ హీరో చాలా బాధగా ఎంత టైం అయినా నీ కోసం వెయిట్ చేస్తాను అని హీరోయిన్ ని హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ సెకండ్ హీరోయిన్ తో హీరో 2 సోల్ పార్ట్స్ ని కనిపెట్టడానికి వెళ్తున్నా అని అనగా సెకండ్ హీరోయిన్ జాగ్రత్తగా ఉండమని హ్యాండ్ కర్చీఫ్ ని ఇస్తుంది. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరోతో రిలేషన్షిప్ లో ఉన్నాను అని అనగా హీరోయిన్ నీకు ముందే చెప్పాను ఎవరిని నమ్మొద్దు అని అంటుంది. సెకండ్ హీరోయిన్ తను నన్ను ప్రొటెక్ట్ చేశాడు అని ఇద్దరు ఇంతవరకు జరిగినవన్నీ హ్యాపీగా మాట్లాడుకుంటారు. సెకండ్ హీరో వాళ్ళు మెడిసిన్ రాసుకొని ఐస్ నార్మల్ గా అయ్యేలా చేసుకుంటారు. హీరోయిన్ అండ్ బర్డ్ ఫ్రెండ్ హీరో సెకండ్ సోల్ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే ఎవరో ముసుగు వేసుకున్న ఒక పర్సన్ గోల్డ్ కాయిన్ డ్రైనేజ్ లో పడిపోవడంతో దాన్ని తీయడం చూసిన వాళ్ళిద్దరూ చాలా షాక్ అవుతారు. గోల్డ్ కాయిన్ తీసాక ఆ పర్సన్ ముసుగు తీస్తాడు. అది చూసిన వాళ్ళిద్దరూ ఇంకా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ పర్సన్ హీరో సెకండ్ సోల్ పార్ట్. ఆ పర్సన్ ని ఫాలో అయ్యాక తెలిసేది ఏంటంటే తనకి మనీ మాత్రమే ఇంపార్టెంట్, మనీ తీసుకొని ఏ పనైనా చేస్తాడు అని. అందరూ తనకి హార్ట్లెస్ అనే నేమ్ పెట్టారని తెలుస్తుంది. ఇద్దరు లోపలికి వెళ్ళగా హార్ట్లెస్ హీరో ఎవరినో చంపినట్టు సౌండ్ వచ్చి బ్లడ్ కనిపించగా ఇద్దరు బాగా భయపడిపోయి బయటికి వచ్చేస్తారు. హీరోయిన్ ప్లాన్ వేసి గిఫ్ట్ పట్టుకొని హార్ట్లెస్ హీరో దగ్గరికి వెళ్తుంది. హార్ట్లెస్ హీరో ఆ గిఫ్ట్ తీసుకుంటాడు గాని హీరోయిన్ ని లోపలికి రానివ్వడు. అప్పుడే మనకి తెలిసిన విషయం ఏంటంటే బర్డ్ ఫ్రెండ్ కాయిన్ లా మారి ఆ గిఫ్ట్ లో ఉంది అని. బర్డ్ ఫ్రెండ్ బయటకు వచ్చి హీరోయిన్ ని లోపలికి తీసుకుని వెళ్లి హార్ట్లెస్ హీరో మనీ అంతా చూపించగా అది చూసిన హీరోయిన్ ఫుల్ గా షాక్ అయి మనీ టచ్ చేయగానే బాణాలు వాళ్ళ మీద అటాక్ చేయగా ఇద్దరు టేబుల్ అడ్డంగా పెట్టుకుంటారు. కాసేపటికి ఆ బాణాలు ఆగిపోతాయి. సో ఈ రోజుకి ఇంతే గైస్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సైనింగ్ ఆఫ్ టుడే, బై బై.